బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఐటీ రైట్స్ ను సబితా ఇంద్రారెడ్డి చేయించింది అని మీడియాకు తెలపడాన్ని మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ ఎలిమిటి సుమంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని చెప్పుకునే పారిజాత నరసింహారెడ్డికి ఐటీ రైట్స్ ఎవరు చేస్తారో అనే కనీస అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఐటీ అధికారులకు రాష్ట్ర మంత్రులకు ఏం సంబంధం ఉంటుందన్నారు. సంబంధం లేని విషయాలను సబితా ఇంద్రారెడ్డిపై రుద్దడం బాధాకరమన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపునకు జీర్ణించుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి సబితా ఇంద్రారెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మహేశ్వరం ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సుమంత్ రెడ్డి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ. సబితమ్మ గారి గురించి ఇవాళ కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు అనేటివి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పారిజాతం మేయర్ గారు తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. కొన్ని విషయాలల్లా మీకు చెప్పడం జరుగుతుంది. ఐటీ సోదాలు అనేది ఒకసారి ఫస్ట్ తెలుసుకోండి. ఐటీ సోదాలు అనేటివి, ఇన్కమ్ ట్యాక్స్ అనేటివి ఎందుకు జరుగుతాయి అనేది తెలుసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు అనేటివి మా మంత్రుల మీద కూడా మల్లారెడ్డి గారి మీద జరిగినాయి, గంగుల కమలాకర్ గారి మీద జరిగినాయి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద జరిగినాయి. మీ మీద జరిగినాయి అని అంటే దానికి బీఆర్ఎస్ మంత్రి గారిని, మా సవితమ్మ గారిని మీరు అనడం, తప్పుపట్టడం చాలా తప్పది. మీకు టికెట్ రాని కుళ్ళుతనంతో మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పది. మీకు టికెట్ రాకపోవడానికి కారణం కూడా సవితమ్మ అంటున్నారు, అదొకటి. ఇప్పుడు ఐటీ సోదాలు అవుతున్నాయి అంటున్నారు. ఐటీ సోదాలు ఎందుకు అవుతాయి? మీ దగ్గర అన్యాయం డబ్బులు ఉన్నందుకు అవుతున్నాయి. బార్లు ఉన్నాయి, మీ దగ్గర వైన్సులు ఉన్నాయి, ఎన్నో డబ్బులు బ్లాక్ మనీ ఎన్ని పెట్టినాం, ఎన్ని పొలాలు అమ్మినా అని చెప్పి అందరికి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి డప్పు కొట్టుకున్నా తిరుగుతున్నారు. మీరు డబ్బుల విషయాలల్లా మీరు 2 లక్షలు ఇచ్చినాము, 5 లక్షలు ఇచ్చినాము, ₹1 కోటి ఇచ్చినాము, పార్టీకి అది చేసినాం, ఇది చేసినా అని మీ పార్టీలనే, కాంగ్రెస్ పార్టీలనే మీరు 5 ఎకరాలు 6 ఎకరాలు ఇచ్చినాము, 10 కోట్లు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. ప్రతి ఒక్క చిన్న మీ దగ్గర వర్క్ చేసిన పబ్లిక్ కూడా తెలుసు. కొత్త మనోహర్ రెడ్డి గారు కూడా చెప్పారు మీరు డబ్బులు ఇచ్చినారు అని. అట్లాంటిది మీరు డబ్బులు ఇచ్చి రాజకీయం చేస్తున్నారు. సబితమ్మ అట్లా కాదు. మనుషులల్లా ప్రజలని గెలవడము, ఇంకోటి అభివృద్ధికి, ప్రతికి అభివృద్ధి అంటేనే సబితమ్మ. ఒకటి గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా మీరు కట్టెకాల దాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటా అన్నారు. కట్టెకాలని బట్టగాలని, అంతేగాని మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండనమ్మా, మేము నన్ను ఎవరు వద్దంటలేదు. మీకు మేయర్ పదవి ఇచ్చింది కూడా మా సబితమ్మ. అట్లాంటి సబితమ్మ మీద మీరు కట్టెగాల దాకుండండి, బట్టగాల దాకుండండి. బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద నిందేస్తే మా యూత్ వింగ్ కానీ, మా యూత్ మొత్తం ప్రెసిడెంట్లు కానీ, మా యువన కార్యకర్తలు, ప్రజలు, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకోరు కూడా. కొంచెం మాటలు అదుపులో పెట్టుకోండి. మీ ఇంటి ముంగట వచ్చి ఇవాళ దినం మీరు ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్లో కూడా ఎవరో కార్పొరేటర్లు కూడా మాట్లాడుతున్నారు సబితమ్మ అది ఇది అని చెప్పి. మీకు తెలుసా బాబు ఏంది అనేది కథ? ఐటీ సోదాలని పెడుతున్నారు. ఐటీ సోదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా మీకు? మీరు గల్లీలలో, బస్తీలలో ఉండేటోళ్ళు, గల్లీల డీలర్లు, మీరు ఢిల్లీ నుంచి వచ్చినది అది ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ప్రతిదీ మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలుసా అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది? ఇన్కమ్ ట్యాక్స్ మనిషికి చెప్తే కాదు, ఢిల్లీ నుంచి వచ్చింది, సెంట్రల్ నుంచి వచ్చినది, మన స్టేట్కి సంబంధించింది కాదు అది. గుర్తుపెట్టుకోండి. ముందే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లాంటి నిందలు వేస్తే, వాస్తవం చేస్తే, సబితమ్మని ఏమన్నా ఎవరన్నా అని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. సబితమ్మ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే సబితమ్మ. గుర్తుపెట్టుకోండి, మనసులలో పెట్టుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ తప్పు మాట్లాడితే మటుకు, సబితమ్మ మీద నిందలు వేస్తే మటుకు ఊరుకునే ప్రసక్తి లేదు. ఉన్న అవసరం ప్రతి ఒక్కరికి, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, 1,00,000 మెజార్టీతో గెలిచేది మన సబితమ్మ. ఎందుకంటే సబితమ్మ అనేది యూత్కి కానీ, ప్రతి ఒక్క మనుషులకు కానీ ఏందనే డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని అభివృద్ధులు తెచ్చింది. రోడ్ శాఖ, రెవెన్యూ శాఖ ఎట్లున్నాయి, రోడ్లు ఎట్లున్నాయి సబితమ్మ వచ్చిన తర్వాత. ఇప్పుడు నీకు మేయర్ పదవి ఇచ్చినాక నువ్వు మాట్లాడుతున్నావమ్మా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు లేవిడా, నీకు తెలుస్తుంది ఇంట్లో ఐటీ సోదాలు అవుతున్నాయంటే ఆ సబితమ్మ మీద ప్రతి నిందేసా కాదు. గుర్తుపెట్టుకో అమ్మా. పారిజాతం గారు, నరసింహారెడ్డి గారు, ఉన్న ఆస్తం చెప్తున్నాను.
సబితమ్మ మీద నిందేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు. ఏడికైతే అడికైతే అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆరోపణలు ఇంకోసారి చేస్తే ఊరుకున్న ప్రసక్తే లేదు. నేను కూడా బాలాపూర్ బిడ్డనే, నేను కూడా బాలాపూర్లోనే ఉంటాను. నేను కూడా ఏం చేయాలో నాకు తెలుసు, సబితమ్మ ఏందో నాకు తెలుసు. ఒక అమ్మలాగా మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీని పాలిస్తుంది. అట్లాంటి సబితమ్మ గారి గురించి మాట్లాడితే ఆ ఊరు నుంచి వచ్చింది ఈ ఊరు నుంచి వచ్చింది కాదు, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ హైట్రిక్ మినిస్టర్ కొడుతుంది. ఇప్పుడు హైట్రిక్ అనేది మనకు 1,00,000 మెజార్టీ తోటి హైట్రిక్ అవుతుంది సబితమ్మ గారు. మళ్ళా మంత్రి, హోంశాఖ మంత్రి కావాలని మేము కూడా కోరుకున్నాము. ఆమెకు సీఎం పదవి ఇచ్చినా తక్కువేం లేదు. మన మహేశ్వరం, మన సబితమ్మ. ఇంకోసారి ఆరోపణలు చేస్తే మటుకు మా యూత్ అయితే ఊరుకునే లేదు. మేము ఆ సభ కూడా మేము పెట్టుకున్నాము. మీరు ఇంకోసారి మటుకు మాట్లాడడం తప్పది. ఆరోపణలు చేస్తే మటుకు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.